హాయ్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్. ఇది ఈరోజు సండే, సో మేము బయటకు వెళ్తున్నాం. సిటీ సెంటర్కి వచ్చినాం. సరే, సండే రోజు ఖాళీ ఉంది. మార్నింగ్ 8:30 అవుతుంది ఇప్పుడు లైక్. సో మనం అటు రోడ్ క్రాస్ చేయాలి. ఫస్ట్ అయితే అక్కడికి వెళ్ళిపోదాం. అక్కడికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి మళ్ళీ వేరే బస్ ఎక్కాలి. నేను ఇప్పుడు మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఒక దగ్గరికి వెళ్తున్నాం, ప్లేస్కి చెప్తా. ఇప్పుడు సిటీ సెంటర్లో ఉన్నా. సిటీ సెంటర్ నుంచి మనం ఇప్పుడు కనోలి స్టేషన్కి వెళ్ళాలి. సో ఇక్కడ బస్ కోసం వెయిట్ చేస్తున్నా. నెంబర్ 15 జస్ట్ మిస్ అయింది. సో నెక్స్ట్ 27 వస్తుంది బస్ నెంబర్. సో అది ఎక్కి మనం కనోలి స్టేషన్కి వెళ్ళి అక్కడ నుండి సౌత్ వాక్ క్లిప్ అని ఒకటి ఉంది, అక్కడికి వెళ్తున్నా ఆ ప్లేస్కి. సో చూద్దాం ఎంత టైం పడుతుంది. నెక్స్ట్ స్టాప్ దిగిపోతాం. వచ్చేసి మనాలి స్టేషన్కి వచ్చేసి మనం వెళ్తున్న ప్లేస్ ఇది. ఇక్కడికి వెళ్ళా 9:48కి ఉంది ట్రైను. సో మన వాళ్ళు వస్తే వెళ్ళొచ్చు. ఒకవేళ 9:30 వరకు వచ్చేస్తారు మన వాళ్ళు. 9:48 ఇది మిస్ అయిందంటే మళ్ళీ నెక్స్ట్ 10:53కి ఉంది. రికోటి వచ్చిండు, రికోటి ఫ్రెండ్ అయితే వచ్చి మనోడు ఇంకా బ్రో వచ్చేసిండు. చలో హాయ్ బ్రో. రాజేష్ బ్రో. హాయ్ రాకేష్. చలో లెట్స్ గో. ఇంకా క్యాబ్ చేసి వెళ్ళనే. ప్లాట్ఫామ్ నెంబర్ 7కి వెళ్ళాలి. ట్రైన్ వచ్చింది. ఆ ట్రైన్ పోయి ముందుకు ఆగింది. వెనకేమో ఖాళీ. అటు సైడ్ కూర్చోవడం బెటర్ అనుకుంటా. అయ్యో ఇంకో దాంట్లోకి వెళ్దాం. దొరకలేదు. వావ్, లొకేషన్ చూడండి ఒకసారి ఎట్లుంది. మనం దిగాల్సిన ప్లేస్ వచ్చేసింది. దిగుదాం. తెలియడం మ్యాప్స్ ఉన్నాయి, అందరూ చెక్ చేసుకుంటున్నారు ఎట్లా వెళ్ళాలి అని. రోడా లొకేషన్ అయితే అదిరిపోయింది. ఈ ఫ్లైట్ల మీద వెళ్తున్నాయి, షిప్పులు నడుచుకుంటూ. అక్కడ మనం లైట్ హౌస్ ఉంది, అక్కడికి వెళ్దాం ఫస్ట్. సరే చూద్దాం. అక్కడ లైట్ హౌస్కి వెళ్ళిన తర్వాత ఇటు వచ్చి మళ్ళీ మనం ఇక్కడికి వెళ్ళాలి. సేమ్ ఆ పైన కొండ పైనకి ఎక్కుతాం. క్లిప్ అంటారు, క్లిప్ పార్క్. ఇంకా షూట్ చేస్తున్నారు రాజేష్. హ్యాండ్సమ్ బాయ్. హాయ్ ఫ్రెండ్స్.
ఆకలేస్తుందా? ఏ ఆకలి? జయవాలేరా? వచ్చేసినాం లైట్ హౌస్. ఇది అక్కడ యాక్చువల్ అది అక్కడ ఉంది, అటు వెళ్దాం మంచిగా. యా లైట్ హౌస్ వచ్చినాం. మనకు అక్కడ ఐలాండ్ ఉంది, అక్కడికి వెళ్ళాలంటే బోట్స్ ఉన్నాయి కదా చిన్నవి, అవి తీసుకొని అక్కడికి వెళ్ళొచ్చు. తర్వాత ఎవరు వెళ్ళట్లేదు, అనిపించలేదు ఎవరైతే ఇప్పటి వరకు. అయిపోయింది. ఇక్కడ నుండి మనం మళ్ళీ అక్కడికి వెళ్ళిపోదాం, పైన కొండకి ఎక్కుదాం. ఇక్కడ కూడా మాలు అంటే చిన్నవి బోట్లు పోతున్నాయి. ఇంకా ఇది ఎక్కి అక్కడ ఉన్న ఐలాండ్కి వెళ్ళొచ్చు. జనాలు వెళ్తున్నారు ఆల్రెడీ. ఆ టికెట్ ప్రైస్ ఒకసారి తెలుసుకుందాం ఎంత ఉందో, ట్రై చేద్దాం. వీలైతే పోదాం, లేదంటే లైట్. ప్యాకింగ్ చేస్తారు, ఇది మస్తు ఉంటుంది అసలు. ఇది కూడా చేయొచ్చా ఇక్కడ మనం? రెంట్ ఎంత ఉంటుందో ఓన్గా తీసుకొచ్చుకున్నట్టున్నారు వాళ్ళు. బాగుంది సార్. అది అక్కడ దండేలిలో చేసిన కయాకింగ్ సూపర్ ఉండే ఎక్స్పీరియన్స్. ఇక్కడ వీలైతే అసలు ఎప్పుడన్నా ట్రై చేయాలి ఖచ్చితంగా. ఇక్కడ బోట్ వచ్చింది, తిరిగి అక్కడికి వెళ్ళిపోతున్నాం. ఈ నుంచి కొండ ఎక్కినాక మళ్ళీ తీస్తాం. మొబైల్లో ఉంటుంది అలాంటిది, చూద్దాం మరి ఆడుతుంది. ఇంకా ఆడట్లేదు, తెగ చూస్తున్నాం అప్పటి నుండి. కానీ 1 euro వేయాలంట. ఫ్రీ అనుకున్నాం కానీ కాదు. అందుకు 1 euro వేస్తే 5 minutes చూడొచ్చా? టైమింగ్ ఏమైనా ఉందా? ఇలా అయితే ఇది ఉంది. ఇది ఎప్పుడు క్లైమేట్ ఎట్లా చేంజ్ అయ్యేది తెలియదు ఐర్లాండ్. వెళ్ళిపోదాం. చేపలు అక్కడ ఉన్నాయి కదా అటు సైడ్, స్మెల్ వచ్చింది మరి. ఉంటారా మనకు తెలియదు. అదే బ్రో 674 సబ్స్క్రైబర్. ఓకే, థ్యాంక్ యూ బ్రో. ఇంకా మనం ఇటు నుంచి వెళ్ళాలి మీదికి. వెళ్తే అక్కడికి వెళ్ళొచ్చు మొత్తం లెఫ్ట్ సైడ్ నుంచి. ఆ బీచ్ వ్యూ అయితే కనిపిస్తుంది పైనుంచి. ఆ పైనకి ఎక్కినాక చూద్దాం ఎక్కడ ఉంది, ఎట్లుంటుందో వ్యూ అక్కడ నుండి. బ్రో లేట్ కమ్మర్ మరి మనోడు ధను బ్రో లేట్ వచ్చిండు. మేము అందరం అప్పుడే వచ్చి తిరుగుతాను. కొండ ఎక్కాలి ఇప్పుడు, అంత ఎక్కుండా వెళ్ళాలి. తప్పకుండా పోవాలనా బ్రో? లేట్ వచ్చిండు, కెమెరా పట్టుకొని వచ్చిండు, మనం మంచిగా ఫోటో తీయచ్చు. ఇది కొండ ఎక్కి రావాలి, ఎదిరిపోయేది. వా ఇది వ్యూ ఇలా ఉంది. అక్కడికి వెళ్ళారు, పిల్లలు ఉన్నారు కింద, ఉన్నారు ఎంజాయ్ చేస్తున్నారు. సూపర్ ఉంది, లొకేషన్ అయితే అది అదిరిపోయింది. చలో ఇంకా ముందుకు వెళ్దాం. ఇంకా మీదకి వెళ్తే ఇంకా మంచిగా అనిపిస్తుంది. లెట్స్ గో. పడిపోద్దా ఇంకా బ్రో? మంచి మ్యూజిక్ ఇస్తున్నారు బీటింగ్. ఆకలి ఎక్కువ ఉందా? వెళ్తున్నాం, వెళ్ళిన కొద్దీ మంచి వ్యూస్ అయితే ఉన్నాయి, మంచి ఇండ్లు అనిపిస్తున్నాయి. సో
తను కెమెరా ఇక్కడ లొకేషన్ బాగుందని ఆగినాం, ఫొటోస్ దిగుతున్నాం. లొకేషన్ బాగుంది. ఇట్లా ఒకసారి కిందికి వెళ్తున్నాం, చూద్దాం ఇట్లా ట్రెక్కింగ్ లాగా. ఏంది ఇది? కమాన్, బ్యూటిఫుల్ వ్యూ వచ్చింది ఇక్కడ నుండి. మనం ఇంతకుముందు అక్కడ లైట్ హౌస్ దగ్గరికి అక్కడికి వెళ్ళినాం. ఇక్కడ నుండి మొత్తం ఇట్లా తిరుగుకుంటూ వచ్చేసాం. ఇక్కడ కింద ఫిషింగ్ చేస్తున్నాం, ఫిషింగ్ చేపలు పడుతున్నాం. అమ్మాయి కూడా ఫిషింగ్ చేస్తుంది. ఎందుకు వెళ్తున్నాం, ఆడ ఫిషింగ్ చేస్తున్నారు. ఒకసారి వాళ్ళని అడిగి వాళ్ళు ఇస్తారా చూద్దాం. ఒకసారి ఇస్తే మనం కూడా అట్లా ఫోటోలకు ఫోన్ తీద్దాం. మనం ఫిష్ పట్టే అంత సీన్ లేదు కానీ మా కింది దిగుతాను. కొద్ది మంచి వ్యూ ఉంది ఇక్కడ నుంచి. వావ్, వాట్ ఏ సీనరీ. ఫిషింగ్ చేస్తారు ఇక్కడ వీళ్ళంతా. మీదికి వచ్చేసినాం. వ్యూ చూడండి ఒకసారి, అదిరిపోయింది. ఇక్కడ మామూలుగా లేదు అసలు. ఇంకా కొండ ఎక్కాలి మీదికి, ఇంకా ఉంది, స్టెప్స్ ఉన్నాయి. మనం వెళ్ళొచ్చు అనుకుంటాం అందులో, షిప్లో టికెట్ తీసుకోవాలి. చలో కిందికి వెళ్దాం, అయిపోయింది. ఇంకా చూసేసినాం. కిందికి వెళ్ళి లంచ్ చేసి ఇంకా అటు సైడ్ ఇంకా బీచ్ ఉంది, బీచ్కి వెళ్దాం. బీచ్కి వెళ్తే ఇంకా మంచి వ్యూస్ ఉన్నాయి అక్కడ, ఒకసారి చూద్దాం. చలో రైట్. చలో అందరు ఇక్కడ కిందికి వెళ్తున్నారు బీచ్ దగ్గరికి, మనం కూడా వాటర్ దగ్గరికి వెళ్దాం ఒకసారి. ఇక్కడ లంచ్ చేసేస్తాం. వావ్, బీచ్ వ్యూ అద్భుతం. ఇక్కడ తినేసి వెళ్ళిపోదాం.
ఎక్కడ కూర్చున్నాం కూర్చుంది యూరోపల్లో ఉందా మంచిగా సమ్మర్ వచ్చింది కాబట్టి వచ్చి మంచిగా సన్ స్క్రీన్ లోషన్ రాసుకొని మంచిగా బీచ్లో పడుకుంటారు అంతా ఎంజాయ్ చేస్తారు. అందరు చూడండి ఎట్లా పడుకున్నారు. ఇక్కడ చూసి ఎంత మంచిగా ఉంది వ్యూ అయితే చాలా బాగుంది. మస్తు అనిపించింది. అందరూ వచ్చి మంచిగా వాటర్లో దిగుతున్నారు. మేము కూడా బట్టలు గిట్ట తెచ్చుకుంటే మంచిగా ఎంజాయ్ చేసుకోలేం. కాబట్టి అందరూ నెక్స్ట్ టైం అన్నా ట్రై చేద్దాం. సరే చూడండి మంచి వెదర్ ఉంది, సో ఎండ కూడా ఉంది కాబట్టి అందరు ఎంజాయ్ చేస్తున్నారు. చలో తిందామని చెప్పి బాక్సులు తెచ్చాం, తినేస్తాం. బాక్సులు ఎండగా ఉన్నాయి, సరిపోయేంత వరకు అడ్జస్ట్ చేసుకున్నాం. బాక్స్ చికెన్ కర్రీ పట్టుకో మళ్ళీగా కింద బాక్స్లో పెట్టు. ఇక పెట్టనా దీని మీద కవర్ మీద కింద అంటుతుందా? వనభోజనాలు, ఐర్లాండ్లో వనభోజనాలు. సౌత్ మార్కెట్ ఇది. లోపల ఏం లేదు, మొత్తం అంతా బీరు తాగుతున్నారు, అంతా డ్రింకింగే ఉంది. మార్కెట్ అంటే చిన్న, ఇక్కడ ఫిషింగ్ హార్బర్ ఉంది కాబట్టి కొన్ని లోకల్ ఫిషెస్ అవైలబుల్ ఉన్నట్టున్నాయి అంతే. చిన్న ఫుడ్ ఐటమ్స్, ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి. సో చూడండి ఒకసారి, అంత ఫుడ్ సెక్షన్ ఉంది లోపల. వెళ్ళిపోదాం ఇంకా. ఇదే మనం వచ్చిన రైల్వే స్టేషన్ ఇది. సో మళ్ళీ రైల్వే స్టేషన్ దగ్గరికి వచ్చేసినాం. ఇక్కడ నుండి అటు ఇప్పుడు బీచ్కి వెళ్తున్నాం. ఇటు సైడ్ బీచ్ ఉంది, చూద్దాం అక్కడ ఎట్లుందో. డే బ్రేక్ అంట. సో ఐస్ క్రీమ్, ఏంటి బ్రో? ఐస్ క్రీమ్ ప్రైస్ స్నికర్స్ ఐస్ క్రీమ్ ఇస్తుంది. థ్యాంక్ యూ. ఐస్ క్రీమ్ తీసుకున్నాం. బాగుంది ఐస్ క్రీమ్. 250 రూపీస్ ఈ ఐస్ క్రీమ్. ఇంత కాస్ట్లీ పెట్టి ఐస్ క్రీమ్ తినడం ఇదే ఫస్ట్ టైం. జస్ట్ కోన్ ఐస్ క్రీమ్ డిమార్ట్లో 15 రూపీస్ మనకు అక్కడ. ఇక్కడ చూడండి ఎంత. ఇట్లా వెళ్ళాలి మనం బీచ్కి, అక్కడ ఉంటాం. ఈ ఇసుక చూస్తే బీచ్ వైబ్స్ వస్తున్నాయి ఇప్పుడు. ఎందుకంటే అటు పోయినా ప్రతి దగ్గర అన్ని బండలే ఉన్నాయి. ఇప్పుడు బాగుంది. సర్ఫింగ్ చేస్తారు. మా సముద్రం లేదు అసలు, వాటర్ లేదు, వెనకకి వెళ్ళిపోయినా. ధను బ్రో ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? మంచిగా అందరూ ఎంజాయ్ చేస్తారు ఈ ఎండని, సమ్మర్ని. ఎంత మా అంటే 20-25 డిగ్రీస్ ఉంటుంది అంతే. దానికి అందరూ వచ్చి మంచిగా పిక్నిక్లా బీచ్కి వస్తారు, వచ్చి సన్ స్క్రీన్ లోషన్ రాసుకుంటున్నారు, మంచిగా పడుకుంటున్నారు, ఎంజాయ్ చేస్తారు, దాన్ని ఆస్వాదిస్తారు. అంతా ఐర్లాండ్ లోకల్సే ఉన్నారు ఇక్కడ. ఇలా ఉంది ఇది బీచ్ అయితే. అందరూ మంచిగా ఎంజాయ్ చేస్తారు ఎండలో. ఇంకా తర్వాత వింటర్ వచ్చిందంటే ఎవరు కనిపించారు. సమ్మర్ కాబట్టి ఎంజాయ్ చేస్తారు వచ్చి బీచ్ దగ్గర.
వాటర్లోకి దిగినాం, చల్లగా ఉన్నాయి వాటర్ అయితే. గంగా స్నానాలు. టైం 5 అయింది, ఇక రిటర్న్ అయిపోయినాం. మార్నింగ్ 7:30కి స్టార్ట్ అయితే 5 వరకు ఎంజాయ్. బాగుండే ఎక్స్పీరియన్స్ అయితే బాగుంది. అందరు ఇప్పుడు సాయంత్రం లోకల్స్ ఎక్కువ వస్తారు, మంచిగా ఎంజాయ్ చేస్తారు. ఇక వచ్చి మేమైతే పోతున్నాం. ఇక సాయంత్రం 5 అయింది కాబట్టి మళ్ళీ రూమ్కి వెళ్ళేసరికి 7:30, 8 అవుతుంది. నాకైతే ఆ ఏరియాకి వెళ్ళేసరికి. సెలవు మరి, బాయ్. మనం పోవాల్సిన ట్రైన్ వచ్చేసింది రిటర్న్లో. కాకపోతే ఫుల్ ఉన్నారు జనాలు, సీట్ దొరకడం కష్టమే. సీటు దొరికినాయి, రిటర్న్ అయినాం, సీట్ అయితే దొరికినాయి.